మనం ఒక 2 వారాల నుంచి ఈ భాగాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఈ భాగంలో దీనత్వాన్ని గురించి, గర్వాన్ని గురించి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దేవుడు దీనులకు ఆయన కృప చూపిస్తాడు, గర్విష్ఠులను ఆయన ఎదిరిస్తాడు. మన జీవితంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు గర్విష్ఠులను ఆశీర్వదించడు, దీనుల్ని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అయితే మనలో ఒకవేళ గర్వం ఉందనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని దీనులుగా చేసి అప్పుడు మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. మరొకసారి చెప్తున్నాను, దేవుడు మనల్ని ముందుగా ఏం చేస్తాడు? దీనులుగా చేసి అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. ఓకే, దేవుడు మన జీవితంలో కూడా వాడుకోవాలన్నా కూడా నండి, మనకున్న సామర్థ్యాన్ని బట్టి ఆయన వాడుకోడు. ముందు మనల్ని ఆయన అనుకున్నట్టుగా మలుచుకొని దీనులుగా చేసి అప్పుడే మనల్ని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. మీ ముందు 2 జీవితాలు పెడతాను. ఒకటి పేతురు, ఇంకొకళ్ళు మోషే. పేతురుని ప్రభు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఇదిగో నువ్వు నీకు ఒక కొత్త పేరు పెడుతున్నాను, అదేంటంటే పేతురు లేదా కేఫా అన్నాడు. కేఫా అన్నది అరమైక్ భాషలో ఉన్న మాట. అలాగే పేతురు అంటే రాయి అని అర్థం గ్రీక్లో. సో అంటే సీమోను అంటే ఇసుక, రేణువు నేను నిన్ను ఎలా మారుస్తాను? రాయిలా మారుస్తాను, ఒక బండలా మారుస్తాను. అంటే దేవుడు తను అలా మార్చుకుంటానని చెప్పి నెక్స్ట్ కలిసినప్పుడు ఇంకో మాట అన్నాడు, నువ్వు ఇప్పుడు చేపలు పడుతున్నావు, నిన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తానన్నాడు. సో ముందేమంటున్నాడంటే నిన్ను వ్యక్తిగతంగా నిన్ను మారుస్తాను, అంటే ఇసుక రేణువు లాంటి నిన్ను బండగా నిన్ను చేస్తాను, తర్వాత మనుషుల పట్టు జాలరుగా నిన్ను చేస్తానంటున్నాడు. 2 పదాలు గుర్తుపెట్టుకుందాం, భక్తి, సేవ. చెప్పండి, భక్తి, సేవ. భక్తి అంటే ఏంటి? సేవ అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, ఏమంటే నా భక్తి జీవితం కోసం ప్రార్థన చేయండి, అది దాన్ని అంటూ ఉంటాం కదా. భక్తి అంటే ఏంటంటే ఫస్ట్ నాతో చెప్పండి. భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనలో తీసుకొచ్చే మార్పు, అదే భక్తి. చెప్పండి, దేవుడు మనలో తీసుకొచ్చే మార్పు, అదే ఏంటండి? భక్తి. సేవ అంటే దేవుడు మన ద్వారా చేయించుకునే పని. చెప్పండి, సేవ అంటే ఏంటి? దేవుడు మన ద్వారా చేయించుకునే పని. భక్తి అంటే చెప్పండి, దేవుడు మనలో తీసుకొచ్చే మార్పు. మనం ఏదో చేసేయడం కాదు భక్తి. వాక్యానుసారంగా ఆలోచిస్తే భక్తి అంటే దేవుడు మనలో తీసుకొచ్చే మార్పు. సేవ అంటే మన ద్వారా ఆయన చేయించుకునే పని. పేతురుతో ఇదే అంటున్నాడు, పేతురు నువ్వు ఇసుక రేణువే, నేను నిన్ను రాయిగా నేనేం చేస్తాను? మారుస్తాను. అంటే నీ భక్తి జీవితాన్ని నేను మారుస్తాను, భక్తిలో నిన్ను ఎదిగింపజేస్తాను, తర్వాత నీ ద్వారా సేవ చేయించుకుంటాను. ఏంటి ఆ సేవ? మనుషుల పట్టు జాలరుగా నిన్ను చేస్తాను. సో ఇప్పుడు మన జీవితంలో కూడా భక్తి, సేవ అంటే ఏంటండి? మీ భక్తి జీవితం ఎలా ఉందండి అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఇచ్చే, నేనైనా మీరైనా ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఈ రీతిగా మారుస్తున్నాడండి. భక్తి అంటే దేవుడు మనలో తీసుకొచ్చే మార్పు. సేవ అంటే మన ద్వారా దేవుడు చేయించుకునే పని. ఇప్పుడు మోషే జీవితాన్ని ఒకసారి ఆలోచిద్దాం. మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 సంవత్సరాలు. ఆయన జీవితం జాగ్రత్త గమనిస్తే 40 సంవత్సరాలకి డివైడ్ చేస్తే మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, నెక్స్ట్ 40 సంవత్సరాలేమో అరణ్యంలో ఉన్నాడు, ఆ లాస్ట్ 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి కనానికి నడిపించాడు. ఓకే, ఈ 3 గుర్తుపెట్టుకోండి. మొదటి 40 సంవత్సరాలు ఆయన జీవితంలో ఏం జరిగిందండి అని అంటే దేవుడు ఆయనకి ఎన్నో విద్యలు నేర్పించాడు. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ బ్రతికాడు? ఆయన రాజు కోటలో ఉన్నాడు అన్నమాట. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఎదిగాడు. అంత బాగుంది. మొదటి విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. అసలు స్వారీలేంటి, చదువేంటి అన్నీ కూడా నేర్చేసుకున్నాడు. చాలా జ్ఞానవంతుడిగా ఎదిగాడు అనమాట.
అయితే ఆ 40 సంవత్సరాలు అయిన తర్వాత మనోడు ఓ తప్పు చేశాడు. ఏంటి? అక్కడ ఏదో ఇశ్రాయేలీయుడును ఐగుప్తీయులు కొనుక్కుంటే సైలెంట్కి వెళ్ళి ఐగుప్తిని చంపేశాడు అనమాట. చంపేసి ఇశ్రాయేల్ని రక్షించాడు. ఆ మరుసటి రోజేమో ఇద్దరు ఇశ్రాయేల్ దన్నుకుంటా ఉంటే మళ్ళీ వచ్చి వాళ్ళు విడిపిస్తూ ఉంటే వాళ్ళు అన్నీ అనిస్తారు రివర్స్ ఏంటి నిన్న చంపేసినట్టు మమ్మల్ని కూడా చంపేస్తావు నువ్వు అని అంటే మోషే కూడా అర్థమైంది ఏంటంటే తన జ్ఞానంతో 40 సంవత్సరాలు తను సంపాదించిన జ్ఞానంతో ఇశ్రాయేల్ ప్రజలను ఏదో విడిపించేయగలను, నాకు విద్య వచ్చు, నాకు ఫైటింగ్ వచ్చు, అదొచ్చు ఇదొచ్చు అని అనుకున్నాడు. కానీ తను ఇంకా భక్తిలో ఇంకా ఎదగలేదన్నమాట. దేవుడు విద్య అయితే నేర్పించాడు కానీ ఆయనలో చాలా గర్వం ఉంది. ఇంకా నేను చేసేయగలను అని చెప్పి వెళ్ళిపోయాడు, చంపేసి ఏదో విడిపించేద్దాం ఇశ్రాయేల్ అన్నట్టుగా తన సొంత బలంతో ఏదో చేద్దాం అనుకున్నాడు. దెబ్బకి దేవుడు ఇంకో 40 సంవత్సరాలు ఎక్కడ పంపించాడు? అరణ్యంలో ఏం జరిగిందండి అంటే గర్విష్టి అయిన మోషే దీనుడిగా మారాడండి. అంటే భక్తి జీవితం అంటే ఏంటో చెప్తున్నాను. తన భక్తిని దేవుడు ఆయనలో తీసుకొచ్చే మార్పు. అంటే ఈ 40 కలిపితే 80 సంవత్సరాలు వచ్చేసాయి అప్పటికే. 80 years old. 80 సంవత్సరాల తర్వాత ప్రభు ఆయనకి పొదలో కనిపించి మోషే ఇప్పుడు నేను నిన్ను వాడుకుంటాను అంటే ఏమంటాడు తెలుసా మోషే? ప్రభా నా వల్ల కాదు నాయన, నేను ఇంక బలహీనుణ్ణి, నేను ఇశ్రాయేలు విడిపించే సమర్థ్యత నాలో లేదు, నా వల్ల కాదంతే అని చెప్పి అంటాడు. నాకు అదే కావాలి మోషే. 40 సంవత్సరాల ముందు నువ్వు అలా అనలే, నా శక్తితో నా బలంతో నేను చేసేయగలను అంటున్నాడు. నీకు చాలా గర్వం ఉంది, నువ్వు మారాలి. సో మోషేని మార్చడానికి, తన భక్తి జీవితానిలో ఎదిగింప చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాల 80 సంవత్సరాలు అండి. అంటే దేవుడు ఆయన అనుకున్న షేపులోకి తీసుకురావడానికి 80 సంవత్సరాలు పట్టిందండి. మన జీవితంలో కూడానండి ఒక రోజులో మారడం అండి. మనం అనుకుంటావా నేను చాలా మారిపోయానండి అనుకోవడం కాదు. సైకిల్ తిప్పడం ఈజీయా, ఓడ తిప్పడం ఈజీయా అండి? మీరు ఎలా సైకిల్ తొక్కుతున్నారు, ఇటు ఎలా ఉంది ఏమని తిప్పేస్తాం సైకిల్ కాబట్టి. ఓడ తిప్పాలంటే అది పెద్ద ఓడ ఉందండి, దాన్ని తిప్పాలంటే అది కూడా జుమ్మ తిప్పేస్తాం ఇలాగా. ఏం చేయాలి, పెద్ద సర్కిల్ కొట్టాలన్నమాట. అప్పుడు కొట్టిన కానీ తిరగదు. మనం కూడా ఓడలాంటి వాళ్ళమే. మన జీవితం మారాలంటే కొన్ని ఇయర్స్ పడుతుంది అనమాట. దేవుడు అనుకున్న రూపంలోకి స్లోగా చెక్తాడు. సో మన భక్తి జీవితంలో మార్పు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మోషేకి ఏం చేశాడు చెప్పండి? లాస్ట్ 40 సంవత్సరాల మోషే ఇప్పుడు నేను వాడుకుంటాను, వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించు, నీ ద్వారా నా సేవ చేయించుకుంటాను, నీ ద్వారా నా పని చేయించుకుంటాను అని చెప్పి అప్పుడు పిలిచాడు. సో మన జీవితంలో ఈ రెండు చాలా ముఖ్యం, భక్తి, సేవ. భక్తిలో ఏంటంటే దేవుడు మనలో మార్పును తీసుకొస్తాడు, అప్పుడు మన ద్వారా ఆయన పని చేయించుకుంటాడు. మోషే జీవితంలో అదే చూస్తున్నాం, పేతురు జీవితంలో కూడా అదే చూస్తున్నాం. దేవుడు మారుస్తాడు, తర్వాత మన ద్వారా ఆయన పని చేయించుకుంటాడు. సో ఈ కాన్సెప్ట్ మీరు ఎందుకు చెప్పారండి అంటే మనం ఇక్కడ గర్వం, అంతేకాకుండా దీనత్వం గురించి గత 2 వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం. దీనత్వం ఇంకా స్టార్ట్ చేయలేదు, మనం గర్వాన్ని గురించే వెళ్తుంది ప్రయాణం. సో ఈ దినం నేను 2 డీల్ చేయాలని ఆశపడుతున్నాను. గత 2 వారాలు మనం దేని గురించి ఎక్కువ నేర్చుకున్నాం చెప్పండి? గర్వం గురించి నేర్చుకున్నాం. ఏ ప్రశ్నలు వేసుకున్నాం? అసలు గర్వం అంటే ఏంటి, గర్వం ఎప్పుడు వస్తుంది, ఒక గర్విష్ఠులకు ఉండే లక్షణాలు, ఇప్పుడు అవన్నీ చదవడం టైం అయిపోతుంది కాబట్టి గర్వంకున్న లక్షణాలు ఏంటి ఒకసారి చెప్పండి, మీకు జ్ఞాపకం చెప్పండి. గర్విష్ఠులు ఎలా స్పందిస్తారు? వాడేమో తిరగబడతారు కదండి, పందుల ముందు ముత్యాలు వేస్తే అవే మళ్ళీ మన మీద తిరగబడి చీల్చేస్తాయట. అలాగా గర్విష్ఠులు ఏం చేస్తారంటే మంచి చెప్పినందుకు తిరిగి మన మీద తిరగబడతారు. ఇంకేం చేస్తారు? ఎప్పుడు కూడా వాళ్ళు ఉన్నదాన్ని బట్టి హెచ్చించేసుకుంటారని, ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటారని, వాళ్ళకి ప్రార్థన వారి జీవితంలో ఉండదని, ఇంకా ప్రతిదానికి వాళ్ళకి ఏమవుతుంది, కోపం రావడం, అలగటం, ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయని, ఇంకా ఎవరిని గౌరవించరు వాళ్ళు, ఎవరిని గౌరవించరని, ఇంకా ప్రార్థన గురించి చెప్పేసాం. సో మర్చిపోయారా? ఇంకా చాలా లక్షణాలు చెప్పాను కదండి. వాళ్ళలో ఉన్న దూలాన్ని తీసుకోరు కానీ ఎదురుకున్న వాళ్ళు కళ్ళలో నలుసుని చూస్తారని, ఇంకా వాళ్ళ మాటల ద్వారా గర్వాన్ని కక్కుతూ ఉంటారు, వాళ్ళ చూపుల్లో కూడా చాలా గర్వం ఉంటుందని, ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే, సో ఈవేళ మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటంటే, మనం 3 ప్రశ్నలు మీ ముందు వేస్తాను. ఒకటి, గర్వం వల్ల ఉండే నష్టాలేంటి, దీనత్వం వల్ల కలిగే మేళ్ళేంటి? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, గర్వం వల్ల నష్టం ఏంటి, దీనత్వం వల్ల కలిగే మేలేంటి? అది మొదటి ప్రశ్న. రెండోది, అయితే అసలు ఎవరు దీనులు? రెండో ప్రశ్న ఏంటండి,
ఎవరు దీనులు? మూడో ప్రశ్న, దీనత్వంలో మనం ఎదగాలంటే ఏం చేయాలి? దీనత్వంలో మనం ఎదగాలంటే ఏం చేయాలి? ఎందుకంటే నేను ఇందాక మనం ఒక వచనం చూసాం, గర్విష్ఠులను ఆయన ఎదురిస్తాడు, దీనులకు ఆయన కృపను చూపిస్తాడు కదా. సో కాబట్టి దీనత్వంలో ఎంత ఎదిగితే అంత మనం మేలు పొందుతాం అన్నమాట. కాబట్టి మూడో ప్రశ్న చాలా ముఖ్యం. ఎంతవరకు సమయం ఉందో అంతవరకు మనం డీల్ చేద్దాం, దాని తర్వాత మనం వచ్చే వారం మనం చూసుకోవచ్చు. సో 3 ప్రశ్నలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, గర్వం వల్ల వచ్చే నష్టాలేంటి, దీనత్వం వల్ల కలిగే మేలేంటి? అది మొదటి ప్రశ్న మనం చూద్దాం. సో గర్వం వల్ల వచ్చే నష్టాలు కొంచెం త్వరగా మనం చూద్దాం. మనందరికీ తెలిసిన వచనమే ఏదంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును. సో నాశనం ముందు ఏముంటుంది అంటండి? సో గర్వించిన వాళ్ళకి కలిగేది ఏంటి? నాశనం. ఇంకా సో గర్విష్ఠులకి నాశనం. బైబిల్లో గర్విష్ఠులకు దేవుడు సడన్ పనిష్మెంట్లు ఇచ్చాడు. సడన్ పనిష్మెంట్ అంటే హఠాత్తుగా శిక్షణ ఇచ్చాడు. సామెతలు 29:1 కూడా మాట ఉంటుంది చూడండి. సామెతలు 29:1, ఎన్నిసార్లు గద్దించినా లోబడినవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. సో గర్వం కూడా నాశనం అవుతున్నది. ఇక్కడ కూడా నాశనం అన్నది ఎలా వస్తుందంటే హఠాత్తుగా వస్తుంది అన్నట్టుగా చూస్తాం. హఠాత్తుగా దేవుడు ఎవరిని శిక్షించాడు బైబిల్లో? హఠాత్తు అంటే అర్థం ఏంటంటే సడన్ పనిష్మెంట్ అన్నమాట. నాకు జ్ఞాపకం వచ్చింది ఒకళ్ళు ఎవరంటే హేరోదు. మనం గత వారం చూసాం. హేరోదు గర్వించి మాట్లాడాడు. దేవుడు వెంటనే అతను మొత్తినందున అతను పురుగులు పెట్టి చచ్చాడు. సో ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా శిక్ష వచ్చింది. ఇంకా బైబిల్లో లేవికాండం 10వ అధ్యాయంలో ఇద్దరిని దేవుడు చంపాడు. నాదాబు, అబీహు. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? అహరోను యొక్క కుమారులు అన్నమాట. వాళ్ళకి ఎంత గర్వం పెరిగిపోయిందంటే, మా నాన్నే ప్రధాన యాజకుడు, అహరోను కుమారులు మేము చెప్తేనే ఏదన్నా అని చెప్పి గర్వించి ఇష్టానుసారంగా దేవుని పని చేస్తారు. అన్యాజ్ఞని తీసుకొచ్చాడు. దేవుడు పైనుంచి అగ్ని పంపించి అక్కడికక్కడ వాళ్ళిద్దరిని చంపేశాడు, కాల్చి చంపేశాడు అనమాట. సో గర్విష్ఠులకి హఠాత్తుగా ఏమొస్తుందండి? నాశనం, శిక్ష. బెల్షజరు అన్న రాజు ఎక్కడ కనపడతాడు మనకి? బెల్షజర్. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఏం జరిగింది చెప్పండి? 22వ వచనం నుంచి చూస్తుంటే, బెల్షజర్ అన్న రాజు దేవుని మందిరంలో ఉన్న పాత్రల్ని ఉపయోగించుకొని వాడు పార్టీలు చేసుకుంటున్నాడట. వాడి యొక్క ఫ్రెండ్స్ని అందరిని పిలిపించి విపరీతమైన తాగి, దేంతో? దేవుని మందిరంలో ఉపయోగించే పాత్రలో గర్విస్తూ ఉంటే, ఆ మత్తులో వాడికి ఒక చెయ్యి వచ్చి రాసినట్టు కనిపించింది. అప్పుడు ఎవ్వరూ చెప్పలేరు, ఈకేమో చెమటలు పట్టేసాను అది చూసినప్పటికీ, తాగిందంత దిగిపోయి ఉంటుంది. అప్పుడు దానియేలు పిలిపిస్తే దానియేలు చాలా ఉగ్రత కోపంతో చెప్తాడు, రాజా అక్కడ ఏం రాస్తుంది నేను చెప్తాను విను అని చెప్పి, మేనే టేకల్ ఓ ఫార్సీన్ అని రాస్తుంది అని చెప్పి దేవుడు నిన్ను చూశాడు, నువ్వు తేలిపోయావు నువ్వు. అంతేకాకుండా దేవుని శిక్ష వస్తుంది, నీ రాజ్యాన్ని దేవుడు తీసేసి మాదీల పార్సికుల రాజ్యానికి దేవుడు ఇచ్చేస్తున్నాడు అని అన్నాడు. ఆ రాత్రేనంట బెల్షజర్ రాజు చచ్చిపోయాడంటండి. ఆ రాత్రే దేవుడు చంపేశాడు అనమాట బెల్షజర్ రాజు. నాబాలు దావీదెవడో ఆడేవాడు ఈడెవరు అన్నాడు. అబిగేలు వెళ్ళి చెప్తుంది, వస్తున్నాడు ఎవరు? దావీదు, నిన్ను శిక్షించడానికి నేను వెళ్ళి ఆపాను అనేటప్పటికి అర్థం చేసుకున్నప్పటికట బిగుసిపోయి చచ్చిపోయాడట. ఏమయ్యాడు? బిగుసిపోయి చచ్చిపోయాడట. పెరాలసిస్ వచ్చిందో ఏమొచ్చిందో తెలీదు, బిగుసిపోయి చచ్చిపోయాడటండి. సో మిరియాము ఎవరు? మోషే అక్క. నోటికి వచ్చినట్టు మాట్లాడింది మోషేని పట్టుకొని. దేవుడు ఏది పంపించాడు? కుష్ఠరోగం, ఆన్ ద స్పాట్ కుష్ఠరోగం. ఉజ్జియా కూడాను. ఉజ్జియాకి దేవుడు ఎలా శిక్షించాడండి? ఉజ్జియా గురించి ఆలోచించినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. 16 సంవత్సరాలకి సింహాసనం ఎక్కాడండి. 50 సంవత్సరాలు గొప్ప రాజ్యము చేశాడండి.
దేశనంతటి కూడా చాలా స్థిరపరిచాడు. కానీ అక్కడ ఒక మాట ఉంది, అతడు స్థిరపడిన తర్వాత హృదయమందు గర్వించాడు. మందిరానికి వెళ్ళిపోయి ఒక యాజకుడు చేయాల్సిన పని ఇతను చేశాడు, ముందుకెళ్తాడనమాట. ఎవడరా నా పేద అన్నట్టుగా వెళ్ళిపోయాడు. అంతే, దేవుడు అక్కడికక్కడ ఆయన మొత్తాడు అనమాట. కుష్ఠరోగం వచ్చేసింది, చచ్చే వరకు కూడా కుష్ఠరోగంతోనే ఉండి చచ్చాడు అనమాట అండి. సో ఇక్కడంతా మనకి అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు గర్విష్ఠులకు లేట్ చేయడు, చాలా త్వరగానే శిక్షను పంపిస్తారు. గర్వం ఎక్కువైపోతే చూడండి, మనం ఒక మాట అంటూ ఉంటాం, వీడికి టైం దగ్గరికి వచ్చిందండి అంటావా? ఏమంటాం? టైం దగ్గరికి వచ్చిందండి వీడికి అంటే అర్థం ఏంటో తెలుసా? మనకు తెలుసు, గర్వం ఎక్కువైపోతే ఖచ్చితంగా టైము దగ్గరికి వచ్చినట్టేనమాట. సో హఠాత్తుగా శిక్ష వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలీదు, ఊహించిన రీతిలో దేవుడు వేస్తాడనమాట దెబ్బ. గర్వం వల్ల వచ్చే నష్టం అది, ఆయన చెయ్యి నుంచి తప్పించుకోలేము అనమాట. దేవుడు ఎవరైనా సహిస్తారేమో, గర్విష్ఠులు ఆయన అసలు సహించడు. ఇక గర్వం ఎంత భయంకరమైందో మనం గత 2 వారాలు చూసాం. ఒకవేళ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వర్తమానాలు వినండి, అది మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఇంకా గర్వం వల్ల వచ్చే నష్టాలు ఏంటండి అని అంటే, గర్విష్ఠులకి శిక్ష మాత్రమే కాదండి, ఈ లోకంలో కూడా వాళ్ళు ఇంకా ఎదగరు. ఈ లోకంలో కూడా వాళ్ళు ఎదగరంటే దేవుడు వారిని ఇంకా ఆశీర్వదించడు అనమాట. వాళ్ళు అలాగే ఉండిపోతారు, అప్పుడు అంతకంటే దిగిపోతారు, అంతేగాని వాళ్ళు మాత్రం ఎదగరు, వాడి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళరు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఒక దగ్గర అన్నాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని చేస్తాడు దేవుడు. లూకాసు వార్త 14:11 చూడండి, ఆ మాట ఉంటుంది. లూకాసు వార్త 14:11. తన్ను తాను హెచ్చించుకున్నవాడు ప్రతివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. హెచ్చించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడు? తగ్గించేస్తాడు. సో 2వ లైన్ మనం తర్వాత చూద్దాము, దీనత్వం గురించి మాట్లాడుకున్నప్పుడు దాని గురించి స్టడీ చేద్దాం. కానీ ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుందాం, హెచ్చించుకున్న ప్రతి వాడిని దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తగ్గిస్తాడట. మనుషులు తగ్గించడం కాదు, నీకు నువ్వు తగ్గించడం కాదు, ఎవరు తగ్గిస్తారు? దేవుడు అని చేస్తాడంటండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు కానీ హెచ్చిస్తే ఎవడు ఆపలేడు. దేవుడు కానీ హెచ్చిస్తే ఎవడు ఆపలేడు. దేవుడు కానీ తగ్గిస్తే అది కూడా ఎవడు ఆపలేడు. తెలుసా మీకు? అది కూడా ఎవడు ఆపలేడు. నువ్వు ఎంత పైకొద్దామన్నా తొక్కేస్తాడు మన దేవుడు. గర్విష్ఠుని దేవుడు ఏం చేస్తాడంటే అని చేస్తాడు. ఇది ఎవరు దీన్ని వివరణ ఇస్తారంటేనండి, హన్నా బైబిల్లో ఇస్తుందండి. హన్నా 1 సమూయేలు 2వ అధ్యాయం 4వ వచనంలో ఎంత చక్కగా దేవుడు ఎలాగ మనుషుల్ని గర్విష్ఠులను అనుస్తాడో ఎంత చక్కగా వివరిస్తుందో చూడండి. 1 సమూయేలు 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం. 3 చివరి నుంచి చదువుదాం. 3 చివరి నుంచి. ఏకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియుకుడి. ఇంకోటి, ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రులు ఓడిపోతారు. అక్కడ లైన్ చూడండి, ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఏమైపోతారు? ఓడిపోతారు. అంటే ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు అంటే ఎవరండి? ప్రఖ్యాతి నొంది విలుకాండ్రు, ఆ మాటకు అర్థం ఏంటి? ఇంగ్లీష్లో వారియర్ అంటారు, అంటే మంచి యుద్ధశాలి లేదా బాగా యుద్ధం వచ్చినాడు అనమాట. ప్రఖ్యాతి నొందాడు. ప్రఖ్యాతి అంటే పెద్ద పేరు. విలుకాండ్రు, బాణాలు అవి బాగా వేస్తాడు, బళ్ళాలని బాగా విసురుతాడు, కానీ ఏమవుతాడు? ఓడిపోతాడు. ఎలా ఓడిపోయాడు? బైబిల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. గొలియాత్ గురించి ఆలోచిస్తే ఆయనకి ఏం తక్కువ అండి? అన్ని ఎక్కువే. ఒక మాటలో చెప్పాలంటే హైటు 6 అడుగుల 9 అడుగుల పైన ఉన్నాడండి, అంత ఉన్నాడు. పోనీ కవచం ఫుల్, హెల్మెట్, కవచాలు అన్నీ ఉన్నాయి, బళ్ళాలు ఉన్నాయి, కత్తి ఉంది, శక్తి మొత్తం వాడి వెనకలో బోల్డ్ అంతా సపోర్ట్ ఉంది. వాడికి లేదంటే లేదు. కరెక్ట్గా చెప్పాలంటే యుద్ధానికి వస్తే ఆడి గెలాలి. ఎవరన్నా అక్కడ దావీదుని ఎదురుకుండా పెట్టి ఎవరు బాబు గెలుస్తారు ఇద్దరులో అని అంటే ఎవరన్నా ఏం చెప్తారు చెప్పండి? గొలియాతే గెలుస్తాడు. ఆడెక్కడండి, ఇది ఎక్కడండి, ఇది ఎంత ఉన్నాడు, హాడు చూసారు ఎలాగొన్నాడు అంటారు ఎవరన్నా సరే. కానీ ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఎందుకు? ఆ ఓటమి వాడికి ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడే. చిన్న రాయితో చంపేశాడండి, ఒక చిన్న రాయితో చంపేశాడు. ఇప్పుడు నేను బళ్ళము గన్నం AK-47 ఇవేం వాడలే, చిన్న రాయ అది ఇసిరే టుప్పు పడిపోయాడు అనమాట, చచ్చిపోయాడు, ఓడిపోయాడు. ఎలా? దేవుడు అణచాలంటే అలా ఉంటుంది. నీకెంత నాలెడ్జ్ ఉండొచ్చు, నీకెంత అంటే
ప్రఖ్యాతి ఉండొచ్చు, దేవుడు అలా ఓడిపోయేటట్టు చేస్తాడు అన్నమాట. గర్వం ఓడిపోయేటట్టు చేస్తుంది, దేవుడు అనుస్తాడు అనమాట. మనకు ఆ స్థితి వద్దండి. దేవుడు మనల్ని హెచ్చించాలనే మనం కోరుకోవాలి, కానీ దేవుడు అనచాలని ఎప్పుడు కూడా మనము కోరుకోవాలి. కానీ గర్వం ఉంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? గర్వం ఎప్పుడెప్పుడు వస్తుంది ఉంటుందండి. నేను మనం నేర్చుకున్నాం కదా, గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటుంది గర్వం మనకి? స్థిరపడిన తర్వాత, ఇంకా ఆరోగ్యం బాగున్న తర్వాత, ఇంకా మీ బాగా గుర్తుండిపోయా అంత, ఇంకా ఇంకా అంత క్షేమం, సెక్యూరిటీ అన్నీ కొని దాచుకున్న తర్వాత, మనుషులు మనల్ని పోగిన తర్వాత, సో మొత్తం మీద గుర్తున్నాయి, సంతోషం. సో ఇవన్నీ మనకు ఒకసారి రెక్కలట. అమ్మ బాబాయ్, గర్వం పెరిగితే దేవుడు ఏం చేస్తాడు? అణిచేస్తాడు. నువ్వు గెలుస్తాను అనుకుంటావు, కానీ ఓడిపోతావు నువ్వు. సో ప్రఖ్యాతిని అందువాడు ఓడిపోతాడు. ఇంకా నెక్స్ట్ 5వ వచనం చూడండి. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు. అబ్బాబ్బాబ్బా, తృప్తిగా భుజించిన వారు అంటే అర్థం ఏంటి? అక్కడికి బోల్డంత ఫుడ్ ఉంది, ఎంత తిన్నా తరగనంత ఫుడ్ ఉంది అడికి. వాడంటే నాకేంట్రా బోల్డంత ఉంది తినడానికి అని అనుకుంటున్నాడు. తృప్తిగా తినేవాడట. గర్వం ఎక్కువైపోయింది కాబట్టి ఏం చేశాడట? అన్నము కావాలని కూలికి వెళ్ళాడు. అంటే తిండి లేక ఏదో కూలి పని చేసుకొని బతుకుదావరా ఆ స్టేజ్కి దేవుడు తీసుకురాగలడు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, రిచ్ టు ర్యాగ్స్ అని అంటుంది. రిచ్ అంటే బాగా డబ్బు ఉన్నవాడు. ర్యాగ్స్ అంటే చూడండి, అడుక్కున్నోళ్ళు పేలికలు చుట్టుకుంటారు తెలుసా మీకు? గుడ్డ పేలికలు చుట్టుకుంటారు చూడండి. ఆ స్థితికి కూడా దేవుడు తీసుకురావాడు. బెంజ్ నుంచి గెంజి వరకు తీసుకురాగలడట దేవుడు. బెంజ్ అంటే బెంజ్ కారు, గెంజి అంటే గెంజి నీళ్ళు తాగడమే అనమాట. సో బెంజ్ నుంచి గెంజికి తీసుకురాగలడు దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే అడుక్కునే స్థితికి దేవుడు తీసుకురాగలడు. విర్రవీగేస్తే నాకు డబ్బు ఉంది, నాకు ఇది ఉంది, నాకేం పర్లేదు, నేను సంపాదించాను, ఒక్క నైట్లో మొత్తం తుడిచేయగలడు దేవుడు అనుకుంటే. సో భక్తుడు అదే అంటున్నాడు అనమాట. సో తిండి తీసేయగలడు ఆయన. ఇంకోటి చూడండి, గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనేది పోగలదు. అంటే బిడ్డలు ఉన్నారని చెప్పి విర్రవీగేస్తూ ఉంటేనంట ఏమీ లేకుండా కూడా ఆయన చేయగలడు. 6వ వచనంలో చూస్తే, సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఆయన, పాత్రను పంపుచు అందులో రప్పించేవాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యము కలుగజేయవాడు, కృంగజేయవాడు ఆయనే, లేవనెత్తువాడు కూడా ఆయనే. సో మొత్తం మీద ఇక్కడంతా అర్థమవుతుంది ఏంటి? హన్నా ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అంత గర్వంగా మాట్లాడితే నువ్వు గర్విస్తూ ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా అణిచేస్తాడు. ఊడిపోయేటట్టు చేయగలడు, తిండి లేకుండా చేయగలడు, బిడ్డలు లేకుండా చేయగలడు, అవసరమైతే మరణం కూడా ఒప్పుకుంటాడు. 6వ వచనంలో, జనులు సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఆయనే, దారిద్ర్యం తీసుకురాగలడు ఆయన, కృంగజేసేది ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. సో లేవనెత్తాడు, గర్వించేస్తే కృంగేటట్టు కూడా ఆయన చేస్తాడు. సో మొత్తం మీద మనకి గర్వం వల్ల ఏంటో నష్టం అని అంటే, ఒకటేం చూసాం, హఠాత్తుగా నాశనం వస్తుంది. రెండోది, జీవితంలో ఎప్పుడు కూడా మనము ఎదగమన్నమాట. మూడోది, గర్వం వల్ల ఇంకో భయంకరమైన నష్టం ఏంటంటేనండి, పరలోకానికి వెళ్ళాం. మత్తయి సువార్త 18:3 చూస్తాం అన్నమాట. మత్తయి సువార్త 18:3 మీరు మార్పు నంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ గర్వం ఎక్కువైపోయి వీళ్ళు ఉన్నది కాబట్టి వాళ్ళతో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు అనమాట, మీరు మార్పు నందాలి, మార్పు నంది బిడ్డల వలె తగ్గించుకోవాలి, అప్పుడు కానీ మీరు ఎక్కడికి వెళ్ళరు. సో గర్వం ఉంటే ఎందులో ప్రవేశించాం, అది అంత డేంజర్. ఇంకా అంతకన్నా డేంజర్ ఇంకోటి ఏమీ. మరి పరలోకంకి వెళ్ళడం అంటే ఇంక నెక్స్ట్ ఇంకోటి ఏముందండి? ఇంకోటి ఏమో ప్లేస్ ఉందా మనకి? నరకమే. సో ఇవ్వండి, ఒకటి అర్థమైంది గర్వం వల్ల నష్టాలు. ఒకటి, లోకంలో శిక్ష వస్తుంది. రెండోది, మనం ఎదగం, దేవుని ఆశీర్వాదం మన మీద ఉండదు. మూడోది, అసలు పరలోకానికే వెళ్ళాం. అయితే దీనత్వం వల్ల మేళ్ళు ఏంటో నేను కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, నాతో ఫాస్ట్గా చూడండి. దీనత్వం వల్ల ఏంటి మేళ్ళు మనం ముందు అర్థం చేసుకున్న తర్వాతే మనం అసలు దీనత్వం అంటే ఏంటి అన్న
తెలుసుకోవాలని ఆశ కలుగుతుంది. కాబట్టి ముందుగా దీనత్వం వల్ల మేలు ఏంటో నేను కొన్ని వచనాలు చూపిస్తాను. దీనుల కంటండి దేవుడు ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తాడంటండి. ఆయన మన చేయి పట్టుకొని ఏం చేస్తాడు? కీర్తన 25వ అధ్యాయం, కీర్తన 25వ అధ్యాయం 9వ వచనం, 9 నుంచి 12 వరకు అదే సత్యం ఉంటుంది. కీర్తన 12 అనో చెప్పాను, 25వ అధ్యాయము 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. తన మార్గాన్ని దీనులకు నేర్పిస్తాడట. ఆయనే వారు చేయి పట్టుకొని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. చూడండి, దేవుడు మన చేయి పట్టుకొని నడిపించడం ఎంత శ్రేష్టమైన భాగ్యమో ఒక్కసారి మీరు ఆలోచించాలి. 12వ వచనంలో చూస్తే అదే కాంటెక్స్ట్లో యెహోవా యందు భయభక్తి గలవాడు ఎవడో, అంటే దీనుడు ఎవరో, వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధిస్తాడు. మన జీవితంలో ఎన్నో డెసిషన్ మేకింగ్స్ ఉంటాయి. డెసిషన్ మేకింగ్స్ అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అలాంటి కొన్ని ఉంటాయి. ఎలా అంటే ఎక్కడ సెటిల్ అవ్వాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, లేకపోతే ఏది కొనాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, లేకపోతే బిడ్డల విషయమై ఏ నిర్ణయం తీసుకోవాలి, నా వ్యక్తి ఆఫీస్ విషయంలో ఏ నిర్ణయం, కోరుకొనవలసిన మార్గం ఏంటో మనకు ఒక్కొక్కసారి తెలీదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అంత కష్టపడవసలే, నీ చేయి పట్టుకొని నేనేం చేస్తాను, దాని గురించి అసలు వరి అవ్వద్దు, నేను పట్టుకొని నడిపిస్తాను కదా, నీకు ఎందుకు? అది ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఇప్పుడు మీరు ఏదో ఒక ఊరు వెళ్ళారు, ఆ ఊరు గురించి మీకు ఏం తెలీదు, ఏ దారులు ఏది ఎక్కడ ఉంటుందో ఏం తెలీదు. పక్కన ఒక ఆయన వచ్చి అంటాడు, మీకు ఎందుకంటే వరి, నేను తీసుకెళ్తాను కదా అని చెప్పి ఆయన మన చేయి పట్టుకొని మొత్తం ఎక్కడ కావాలంటే తీసుకెళ్తాడు. మనకు ఎలా ఉంటుంది? మొత్తం తేలికైపోతుంది మాట జీవితం. ఏం వరి అవసరం లేదండి, ఎక్కడికి వెళ్ళినా నేను ఉన్నాడండి, నేను తీసుకెళ్తా ఉంటాడు. నేను దాని గురించి అసలు వరి అవసరం లేదు. దేవుడు అన్నాడు, నువ్వు కోరుకొనవలసిన మార్గం నేను నీకు బోధిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు నేర్పిస్తాను, దగ్గరుండి నేను తీసుకెళ్తాను నిన్ను. అది ఎంత గొప్ప సత్యమో చూడండి. దీనులకు దేవుడు ఆ కృపను అనుగ్రహిస్తాడు. యు డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను, నువ్వు అలా కంగారు పడొద్దు, అంతే, నువ్వు దీనుడుగానే ఉండు, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను. దీనత్వంలో అంత భాగ్యం ఉంది. దేవుడే మనల్ని ఏం చేస్తాడు? చేయి పట్టుకొని నడిపిస్తాడు ఆయన దీనులకు. ఇంకోటి, దీనులకు ఆయన మొర ఆలకిస్తాడు. ఎక్కడ రాస్తుంది? కీర్తన 34:5. దీనుల మొర ఆయన ఆలకిస్తాడు. కీర్తన దీనుడు మొరపెట్టగా, అది ఎన్నో వచనం అండి? అది 6వ వచనం, సారీ 6. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతని రక్షించెను. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించు. సో దీనులకు కలిగే ఇంకో మేలు ఏంటండి? వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఒకటేమో వాళ్ళు చేయి పట్టుకుని నడిపిస్తాడు, వాళ్ళ కష్టం వచ్చిందని మొర పెడితే దేవుడు వారి మొరను ఆలకిస్తాడు. దేవుడు వాళ్ళకి అంత క్లోజ్గా ఉంటాడు అన్నమాట. ఎంత గొప్ప భాగ్యం దీనులకు చూడండి. ఇంకోటి, దీనుల్ని ఆయన ఘనపరుస్తాడు. సామెతలు 15:33 త్వరగా తీయాలి. సామెతలు 15:33. ఘనతకు ముందు వినయం, అంటే వినయంతో ఉన్నవారు, లేకపోతే తగ్గించుకున్న వారిని దేవుడు ఘనపరుస్తాడు. ఇది సేమ్ అర్థం వచ్చే కొన్ని 2 పేజీలు పక్కన తిప్పుతానండి. 22:4 అదే అధ్యాయం వచ్చిన ఉంటుంది చూడండి. 22:4 సామెతలు 22:4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండ వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యము ఘనతయు జీవము దానివల్ల కలుగును. సో దేవుడు ఘనత ఇస్తాడంటండి. ఎవరైతే దీనులుగా ఉండి ఆయన ఎడల భయభక్తులుగా ఉంటారో వాళ్ళకి ఘనతను దేవుడు ఇస్తాడు. ఇంకోటి, వాళ్ళ హృదయంలో ఎంతో సంతోషాన్ని ఇస్తాడట. యెషయా గ్రంథం 29:19. యెషయా గ్రంథం 29:19. యెషయా 29:19. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. ఆ మాట చూసారా? యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమవును. సో దేవుడు ఏమిస్తాడు? అధికమైన సంతోషం. చెప్పండి, ఏంటండి దీనులకు కలిగే మేలు ఏంటి? దేవుడు వారు చేయి పట్టుకొని నడిపిస్తాడు, వాళ్ళ మొర ఆలకిస్తాడు. దేవుడు అందరి ముందు ఏం చేస్తాడు? గర్విష్ఠులేమో అనుస్తాడు, దీనులనేమో అందరి ముందు గణపరుస్తాడు.
అధికమైన సంతోషం. మనం ఫస్ట్ వర్తమానం చూసాం, ఆనంద సంతోషం అట. ఏమిస్తాడు ఆయన? ఆనంద సంతోషం. భక్తుడు 2 పదాలు కల్పించాడు అందులో. దేవుడిచ్చే సంతోషం అలా ఉంటుంది అనమాట. ఆనంద సంతోషం ఆయన ఇస్తాడు. ఇంకోటి యాకోబు పత్రికలో 4:10 మంచి మాట ఉంటుంది. దీనులకు ఆయన ఏం చేస్తాడు? యాకోబు పత్రిక 4:10. యాకోబు పత్రిక 4:10. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇక్కడ దీనులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆఖరిగా దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. ఎక్కడుంది ఆ మాట? కీర్తనలో చూద్దాం. కీర్తన 37:11. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు అన్న మాట ఉంటుంది. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించదు. ఈ దీనులు భూమిని స్వతంత్రిస్తారంటే ఏంటంటే ఇది అర్థం అనొచ్చు. ఇది ఈ పాత భూమి కాదు, పరలోకానికి ఉన్న ఇంకో పేరేంటి? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ అంటారు. అది పరలోకం. భూమిని స్వతంత్రించుకుందరు అంటే అర్థం ఏంటంటే దేవుడు పరలోకానికి మనల్ని వారసులుగా చేసుకుంటాడు అనమాట. దీనులకు నేను ఇందాక చెప్పాను, గర్విష్ఠులనేమో దేవుడు ఎక్కడ రానివాడు? పరలోకానికి రానివాడు. దీనులకేమో పరలోకాన్ని. ఇప్పుడు చెప్పగలరా మీరు? దీనులకి ఏంటంటే మేళ్ళు చేపట్టుకుని నడిపిస్తాడు ఆయన, మన మొరాలకి ఇస్తాడు, అందరి ముందు ఆయన మనల్ని గణపరుస్తాడు, అధికమైన సంతోషాన్ని ఇస్తాడు, అందరి ముందు మనల్ని హెచ్చిస్తాడు. కాదు, పరలోకాన్ని మనకు అనుకరిస్తాడు. కాబట్టి రెండో ప్రశ్న, ఎవరండి దీనులు? ఎంతకి ఎవరు తలదించుకునేవాళ్ళండి దీనులు? లేకపోతే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేవాళ్ళండి దీనులు? ఎవరండి దీనులు? దీనులకు ఉండే లక్షణాలు ఏంటో మీ ముందు ఒక 5 లక్షణాలు పెడతాను. ఎన్ని లక్షణాలు? చాలా ముఖ్యమైనవి, గుర్తుపెట్టుకోండి. దీనత్వం అంటే ఏంటి? మొట్టమొదటిది, దేవుని అధికారం కిందకి రావటమే దీనత్వం. చెప్పండి. దేవుని అధికారం కిందకి రావటమే దీనత్వం. ఇట్ ఈస్ కమింగ్ అండర్ గాడ్స్ అథారిటీ. మనందరికీ తెలిసిన వచనం యెషయా గ్రంథం 66:2. ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో అట్టి వానియే నేను దృష్టించి ఉన్నాను. యెషయా గ్రంథం 66:2 చదవగలరా? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణినే నేను దృష్టించున్నాను. ఈ మాట చూసారా మీరు? దీనత్వానికి డెఫినేషన్ అండి ఇది. ఎవరిని అడిగి అసలు దీనత్వం అంటే ఏంటండి అంటే ప్రభు అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండు. నా మాట విని వణకడం అంటే అర్థం ఏంటంటే ఆయన మాట కిందకి రావటం, ఆయన వాక్యం కిందకి రావటం. ప్రభువా నువ్వు ఎలా చెప్తే నేను అలాగా చేస్తాను. సౌలు పౌలుగా మారినప్పుడు తనలో దీనత్వం వచ్చింది. ఫస్ట్ అదే అంటాడు, ప్రభువా నువ్వు ఎవరివి? నువ్వు హింసించుచున్న యేసును అంటే ఆయన వెంటనే ఏమంటాడు తెలుసా? నేనేం చేయను నాయన, నేనేం చేయను అంటే అర్థం ఏంటంటే నీ మాట కిందకి నేను వచ్చేసాను, నువ్వు ఎలా చెప్తే నేను అలాగా చేస్తాను. ఎంతకాలం నా ఇష్టం అన్నట్టు బతికేవాడిని. మనందరికీ ఒక ఇంతకుముందు ఒక మాట ఉండేది, ఒక ఫేవరెట్ మాట, ఏరా నువ్వు అలా చేస్తావు అంటే నా ఇష్టం. అలాగెందుకు అలా మాట్లాడుతున్నావు ఏంటన్నా కూడా నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం. అలా నాన్న లేదు, అమ్మ లేదు, సేవకులు లేదు, లేకపోతే పెద్ద చిన్న ఏం లేదు, నా ఇష్టం. అది గర్వం అనమాట. మరి దీనత్వం అంటే ఏంటో తెలుసా? ప్రభా నా ఇష్టం కాదు, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా. ఆయన అధికారం కిందకి రావటమే దీనత్వం అనమాట. అలాంటి వాళ్ళనే దేవుడు హెచ్చిస్తాడండి, అలాంటి వాళ్ళనే ఆయన గణపరుస్తాడు, అలాంటి వాళ్ళనే ఆయన చేయి పట్టుకొని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అలాంటి వాళ్ళనే ఆయన గణపరుస్తాడు, వాళ్ళ మొరే ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. సో ఆయన అధికారం కింద నేను కొన్ని వచనాలు మీకు చూపిస్తానండి. ఆయన అధికారం కిందకి ఎప్పుడైతే వస్తామో, ఆయన మాటకి ఎప్పుడైతే లోమడతామో దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో కొన్ని వాగ్దానాలు ఉన్నాయండి. సాధారణంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలు బైబిల్లో ఉంటాయి, ప్రతి దానికి కూడా షరతులు ఉంటాయి. తెలుసా మీకు? షరతు అంటే ఏంటి అర్థం? కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. కొన్ని అంటే ఇప్పుడు చూడండి, మనం జనవరి 1 మామూలుగా ఏం చేసుకుంటాం?
వాగ్దానం తీసుకుంటాను, దేవుడు నిన్ను దీవిస్తాడను, దేవుడు నన్ను ఈ సంవత్సరం దీవిస్తాడండి అని. మరి ఆ ముందు ఒక షరతు ఉంటుంది, అది ఎప్పుడు చదివావు నువ్వు అంటే మనం అది చదవం, మాకు ఇది చాలండి అన్నట్టుగా. ఇప్పుడు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని అంటారు. నువ్వు షాప్కి వెళ్ళి బాబు నాకు ఇది ఏదో ఫ్రీ అట్ ఇచ్చేయాలంటే ఏమంటారు వాళ్ళు, నువ్వు ముందు కొను అంటారు. కొంటే అప్పుడు నేను ఫ్రీగా ఇస్తానంటారు అనమాట. సో అలాగే దేవుడు ఆశీర్వదిస్తానంటాడు, కానీ షరతు పెడతాడు అనమాట. కొన్ని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకంటే ఆయన అధికారం కిందకి రావడం అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి బాగా. లూకా సువార్త 6వ అధ్యాయము, మన చదివిన వచనాలే జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చూడండి. 37, 38 కలిపి చదువుదాం. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. ఇప్పుడు చూడండి, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. సో ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడను. చూడండి, ఇక్కడ వరకు ఏంటంటే దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, దానికి తగ్గ ఆశీర్వాదం ఏంటో కూడా ఇక్కడ ఇస్తున్నాడు. ఎలాగంటున్నాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడతారు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును అని చెప్పి దేవుడు ఎంతగా ఇస్తానో దాని వివరణ ఇస్తున్నాడు. చూడండి, అణచి కుదిలించి దిగజారున్నట్లుగా నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడతారు. అంటే అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైతే లోబడతారో అప్పుడే తగ్గ ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు అని అర్థం అనమాట. దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడంటే అణిస్తాడట, కుదిలిస్తాడట, దిగజారున్నట్లుగా నిండు కొలతో ఆయన మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు. అణచడం అంటే ఏంటి అర్థం చూడండి. మనం ఏదైనా బ్యాగ్లో వస్తువులు పెట్టినాం అనుకోండి, ఏం చేస్తాం, ముందు కొన్ని వస్తువులు వేస్తాం, ఇంకా ఖాళీ కావడం కోసం దాన్ని ఏం చేస్తాం, వెంటనే అణిస్తాం, తర్వాత ఇంకా కుదిలిస్తాం, కొద్దిగా ఖాళీ చేస్తాం, ఇంకా ఖాళీ మిగిలింది, అప్పుడు దాంట్లో మళ్ళీ నింపుతాం. భక్తుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు ఇక్కడ, నేను అణచి కుదిలించి దిగజారున్నట్లు అంటే అర్థం ఏంటో తెలుసా, ఓవర్ఫ్లోయింగ్ అనమాట. అంత ఆశీర్వాదాలు ఇస్తాను. ఎప్పుడు తెలుసా, నేను చెప్పిన మాటకు నువ్వు లోబడినప్పుడు. ఇదో మంచి వాగ్దానం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 5-6 వచనాలు అనుకుంటా, 5-6 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశ కాండం ఏనో చెప్పాను, 15వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్త వినిన ఎడల. చూడండి, ఇప్పటివరకు ఏమంటున్నాడు చెప్పండి, దేవుడు నీకు అప్పచెప్పిన ఆజ్ఞలు నువ్వు అనుసరించి లోబడిన ఎడల, అప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఏమిటో ఇక్కడ నుంచి రాస్తున్నాడు. చూడండి, నీ దేవుని యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల మీలో పేదలు ఉండరు. ఎలాగనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చువాడువు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. అంటే దేవుడు ఎలా చేస్తాడంటున్నాడు, అప్పు తీసుకునేవాళ్ళ చేయడట. ఎలా చేస్తాడు, అదంత బాగుంది కదండి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకోం, మనమే ఎవరికన్నా అంటే మన చెయ్యి పై చేయిలా దేవుడు పెడతానన్నాడు. అది వినడానికి ఎంత బాగుందండి. నా బతుకంత అప్పులేనండి. దేవుడు అంటాడు, నిన్ను ఏ స్టేజ్లో పెడతానంటే అప్పిచ్చేవాడుగా నేను చేస్తాను. కానీ ఎప్పుడు, నేను చెప్పిన మాటకు నువ్వేం చేయాలి, లోపల నా అధికారం కిందకు నువ్వు రావాలి. దీనత్వం అంటే అదేనండి. దీనత్వం అంటే ఫస్ట్ ఏంటంటే, ప్రభువా నువ్వు ఎలా చెప్తే నేను అలాగా చేస్తాను. నీడలా వస్తాయండి ఏవి, ఆశీర్వాదాలు నీడలా వస్తాయి. నువ్వు వద్దంటే ఎత్తాడు దేవుడు, అప్పిచ్చేవాడుగా నిన్ను చేస్తాడట. నిన్నెవడేళ్ళంట, నువ్వే ఏలేటట్టు దేవుడు నిన్ను ఆ పొజిషన్లో పెడతాను. ఎప్పుడు అంటే ఆయన మాటకు లోబడడం. సో దీనత్వం అంటే ఆయన అధికారానికి మనం ఏం చేయడం, లోబడ్డం. మనందరికీ తెలిసిన వచ్చిన నా రాజ్యమును నా నీతిని మొదలు వెతుకో, అప్పుడు ఇవన్నీ నేను నీకు అనుగ్రహిస్తాను. అదొక గొప్ప వాగ్దానం. సో బైబిల్లో అనేకులు మనం చూస్తూ ఉంటాం. సమూయేలు బాలుడే నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము నాయన అంటున్నాడు. అంటే నువ్వు ఎలా చెప్తే నేను అలా చేయడానికి నీ దాసుడుగా నేను నించుంటున్నాను, సెలవిమ్ము తండ్రి అంటున్నాడు. మనం కూడా అదనాల, సెలవిమ్ము నాయన, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, ఏ విషయంలో నేను లోబడాలి నాకు చెప్పురైనా నేను లోబడతాను తండ్రి.
అది దీనత్వం అండి. దీనత్వం అక్కడ ప్రారంభమవుద్ది. దీనులు వాక్యం శ్రద్ధగా వింటారు. దీనులు దేవుడు వాక్యం ద్వారా ఏమి సరి చేసుకోమని చెప్తున్నాడు శ్రద్ధగా వింటారనమాట. బల్లకి వెళ్ళకముందు మనం ఏం చేస్తాం? సరి చేసుకుంటూ ఉంటాం కదండి. దీనులే సరి చేసుకుంటారు. సో అది దీనత్వంలో ఉండే మొదటి లక్షణం. దీనత్వంలో ఉండే ఎవరు దీనులు అన్న ప్రశ్న, రెండో ప్రశ్న మనం చూస్తున్నాం. రెండో లక్షణం ఏదండి అని అంటే, దీనులు వాళ్ళ అయోగ్యతను గుర్తిస్తారు. చెప్పండి, అయోగ్యతను గుర్తిస్తారన్నమాట. అంటే నేను ఏ మేలు పొందడానికి నేనైతే అర్హుణ్ణి కాదు. వాళ్ళకి ఆ అయోగ్యత, అనర్హత ఎందుకు వచ్చిందండి అని అంటే, వాళ్ళు చూసుకునేది ఏంటంటే వాళ్ళ పాపస్థితి. నేనెంత దుర్మార్గుణ్ణి, నేను ఏ మేలు పొందడానికి అర్హుణ్ణి అయితే దేవుడికి అదే కావాలి. దేవుడికి అదే కావాలి. బైబిల్లో ఎంతమంది మార్పు నొందిన వాళ్ళు వాళ్ళ అనర్హతను ఎలా గుర్తించారు మీరే గమనించండి. యాకోబు ఏమంటాడు తెలుసా? దేవా, నువ్వు నా ఎడల చేసిన మేలుకును సత్యమునకును నేనైతే అపాత్రుడు. అపాత్రుడు అని ఎందుకన్నాడు చెప్పండి? ప్రభువా, నా బతుకంతా మోసమే. ఇంట్లో అన్నను మోసం చేశాను, ఆ చిక్కుడుగా కూర అది వండేసి అన్ని మోసం చేశాను. తర్వాత ఏమో నాన్నను మోసం చేశాను. కళ్ళు లేవనేటప్పటికి నేనే ఏసావు నేను చెప్పి ఏంటి అంటే రోమాలు అవి పెట్టుకొని వెళ్ళి చూడు అని చెప్పి అతన్ని మోసం చేశాను, నాన్నను మోసం చేశాను. మళ్ళీ ఏమో మావనెళ్ళి మోసం చేశాను. నా బతుకంతా కూడా మోసం బతికే. ఇంకోటి, నీకు పెద్ద వాగ్దానాలు కూడా చేశాను. నువ్వు క్షేమంగా మళ్ళీ నేను తీసుకొస్తే నీకు అది కడతాను ఇది కడతానని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేశాను. మళ్ళీ దాన్ని ఊసేత్తలేదు నేను. ఇలాంటి మోసగాండి, నా మాట మీద నేను నిలబడను. ఇలాంటి వాడిని నువ్వు నాకు మేలు చేయడానికి నాకు ఏమాత్రం పాత్రుడిని కాదు. దీనులండి వాళ్ళెంత అపాత్రులో అర్థం చేసుకుని. ఎప్పుడు తెలుసు ఆ స్టేజ్ వస్తుంది మనకి? మనం చేసిన పాపాలేంటో ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు. నాలాంటి వాడికి దేవుడు అసలు ఏ మేలు కూడా చేయకూడదండి. సో ఇంకా బైబిల్లో అనేకులండి. ఈవెన్ పేతురు అంటాడు, ప్రభా నేను పాపాత్ముడు, నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళినాయన, నేను పాపాత్ముడు. లోకాసువార్త 5:8 అంటాడు అన్నమాట. యోబు అంటాడండి. యోబు గ్రంథం 42 చూడండి. యోబు గ్రంథం 42. యోబు గ్రంథం 42 ఎక్కడంటాడంటే ఆ మాట, నేను అసహించుకుంటున్నాను అంటాడు. ఎక్కడంటే 6వ వచనం. యోబు 42:6. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. నన్ను నేను ఏం చేస్తున్నాడు? యోబు ఏం చేసుకుంటున్నాడు? ఎందుకు అంత అసహించుకుంటున్నాడంటే, ఎంత దుర్మార్గమైన పనులు నేను చేశానా, ఎంత దేవుని బాధ పెట్టే అసహ్యమైన పనులు నేను చేశానని చెప్పి వారి పాపాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? అసహించుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు అనమాట. సో మన జీవితంలోనండి నిజమైన విశ్వాసులము, దీనులము అని చెప్పుకోవాలంటే మన పాపాన్ని బట్టి అయోగ్యతను ఒప్పుకోవాలి. ఎవరైతే అయోగ్యులు అని ఒప్పుకుంటారో వారి మీదే దేవుడు ఏం చూపిస్తాడు తెలుసా? కృప చూపిస్తాడు. ఇప్పుడు సిలువ మీద దొంగ నాకు జ్ఞాపకం వస్తున్నాడు. సిలువ మీద దొంగ, ముందు దొంగ ఏమో ఇష్టానుసారంగా మాట్లాడాడు. రెండవ దొంగ ఏమన్నాడు? రే, ఈ శిక్ష అనుభవిస్తున్నాడు, ఇంకా నీకు అంటే ఒక మాట అంటాడండి, ఇది మనకు న్యాయమే. మనం చేసిన పాపాలకి, మనం చేసిన భయంకరమైన పనులకు ఈ శిక్ష న్యాయమే అంటే ఒప్పుకుంటున్నాడు. ఏంటంటే మనం దుర్మార్గులం, మనకు శిక్ష ఇది న్యాయమే. యేసు రక్షకుడా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకము, నేను పరలోకంలో అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదు. నా బతుకంత పాపం తప్ప ఎంతోమంది జీవితాలు నాశనం చేశాను, ఎన్నో క్రైమ్స్ చేసి ఈరోజు నేను సిలువెక్కి శిక్ష భరిస్తున్నాను. నాకైతే ఇది న్యాయమే. నన్ను ఇక్కడ ఇల్లు చంపడం కాదు, తర్వాత నేను నరకంకి వెళ్ళాలి. నాకు అది న్యాయం, నాకు న్యాయం. కానీ ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో. అయోగ్యుణ్ణి ఆయన, అయోగ్యుణ్ణి. ప్రభు వెంటనే ఏమన్నాడు చెప్పండి? నేడే నువ్వు నాతో పరదైసులో ఉంటావు. ఎంత మంచి దేవుడో చూడండి. దీనులకు వెంటనే ఆయన ఎంత కృప చూపించి, ఎంత దొంగను ఎంత హెచ్చించాడంటే, రేపొద్దు మనం పరలోకంకి వెళ్తే ఆ దొంగ ఉంటాడండి. నిజమే, ఆయన ఉంటాడు పరలోకంలోనే అంటండి. 3 అద్భుతాలు కనపడతాయంట మనకి. ఏంటో తెలుసా? 3 అద్భుతాలు. ఎంతమంది చెప్పాను, ఎంతమంది జ్ఞాపకం ఉందో?
ఎవరు ఉంటారనుకుంటారు, వాళ్ళు కనిపించారట. ఏమన్నా బ్రదరు ఏంటి ఎక్కడ ఉన్నాడండి కనిపించట్లేదు అంటే నటించాడు అంతే. చాలా గర్వం ఉంది. ఆ గర్వం ఎవరు చూశారు? దేవుడు చూశాడు, రానవలే. రెండోదేమో ఎవరు ఉండరు అనుకుంటారో వాళ్ళు ఉంటారట. ఈడు చిన్న చాలా గర్విష్టండి, ఈడు ఎక్కడికైనా వచ్చాడండి అంటే గర్విష్టే, కానీ దొంగ మారినట్టు మారాడు. దేవుడు ఒకరోజు అణిచాడు, మార్చాడు, తీసుకొచ్చి. అప్పుడు అతనే చెప్తాడనమాట, నేను అవునండి నేను చాలా దుర్మార్గుడిని, కానీ దేవుడు నన్ను చాలా మార్చాడు, అణిచాడు, సరిచేశాడు, నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు. ఓకే, అదొక వింత. మూడోది ఏంటో తెలుసు వింత? మనం ఉండడమే ఒక వింత. నేనెంత గర్విష్ఠిని, ఎంత దుర్మార్గుడిని, నేనేంటంటే ఈ మహిమలో ఈ తేజస్సులో ఉండవు. దేవా నన్ను అంతగా అణిచి సరిచేసి, ఆ శ్రమ గుండా కష్టం గుండా వెళ్ళి ఆ గర్వంతా పోయేటట్టు చేసి, పశ్చాత్తాపడేటట్టు చేసి, ఒక సౌలును పౌల్లా మార్చినట్టుగా నన్ను మార్చి నీ రాజ్యంలో తీసుకొచ్చావు, నీకు స్తోత్రాలని చెప్పి అసలు మనం ఆ మహిమలో ఉండడమే అదొక గొప్ప అద్భుతం. ఏమండి, అయోగ్యతను గుర్తించడం అంత ముఖ్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మవిషయమైన దీనులు అంటే ఏంటనుకుంటున్నారు? వాళ్ళ అయోగ్యతను గుర్తించిన వారే. దేవా నేను పరలోకం అడుగు పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు నాయన. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక సుంకర్ అలాగే ప్రార్థన చేస్తాడు, దేవా పాపినైన నన్ను కరుణించు. ఆ పక్కన పరిసేడు అంటాడు, నేను వారంలో 2 సార్లు ఉపవాసం చేశాను, అది చేశాను, ఇది చేశాను, వీళ్ళ కూడా నేను లేను, ఆళ్ళ లేను, నేను చాలా మంచోడిని అని చెప్పి అంటున్నాడు. కానీ పక్కన సుంకరి, నాలో ఉందల్లా పాపం తప్ప ఇంకేమీ లేదు, దూరంగా ఉండే రొమ్ము కొట్టుకుంటూ ఒకే మాట అన్నాడు, పాపనే నన్ను కరుణించిన మాటకు అర్థం ఏంటంటే, దేవా నీ ఉగ్రత నా మీద రాకుండా చెయ్యి నాయన, నీ కరుణ నా మీద చూపించు తండ్రి. అయోగ్యుడిని ఆయన వాడే దీనుడు అన్నమాట. పౌలు అంటాడు కదండి, దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, పాపుల్లో ప్రధాన పాపిని నేను, అపోస్తులందరిలో కూడా అతి అల్పుడను నేను. అలాంటి బలహీనుడు, భక్తిహీనుడు, దేవుడికి శత్రువు లాంటి నా ఎడల నేనేమై ఉన్నానో ఆయన కృప వల్లే అయ్యాను. ఆయన నన్ను కృప విస్తరించింది నా జీవితంలో అంటాడనమాట. అయోగ్యతను గుర్తించిన వాడే దేవుని కృపను విలువగా ఎంచుకుంటాడు. వాళ్ళ ఎడలే దేవుడు కృపను చూపిస్తాడు. సో ఎవరు దీనులండి అంటే, మొదటిది ఆయన అధికారం కిందకు వచ్చిన వారు. ఇంకెవరండి అంటే వాళ్ళ అయోగ్యతను గుర్తించిన వారు. మూడోది ఎవరు దీనులంటే వారు బలహీనులని ఒప్పుకునేవారు. చెప్పండి, వాళ్ళు వీఆర్ వీక్, మేము బలహీనులు. ఇది ఎలా చెప్పారండి అంటే, మాకు శక్తి చాలదు అని ఒకళ్ళు అంటారు, ఒక ప్రార్థన చేస్తారు. ఎవరు? యెహోషాపాతు. 2వ దినవృత్తాంతాలు 20:12 ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాలు 20:12. నా దేవా మాకు శక్తి చాలదు అంటే అర్థం ఏంటి? మాకు శక్తి చాలదంటే మేమెవరం? బలహీనులం. నీవే మాకు ఏం చేయాలో మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. నీవే మాకు. బలహీనులు ఏమంటారంటే మాకు శక్తి లేదు, నీవే మాకు దిక్కు. సో వాళ్ళు దీనులు, మేము బలహీనులు. సాధారణంగా పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు చాలా బలవంతులు అనుకుంటారు. పిల్లలు సాధారణంగా ఏంటి? బలవంతులు. నేను చిన్నప్పుడు ఈ సినిమాలు చూసేవాడిని, శాంసన్, డేవిడ్ అండ్ గొలియాత్, ఇలాంటి సినిమాలు చూసేవాడిని అనమాట. మా ఇంట్లో ఈ క్యాసెట్లు ఉండే, గుర్తుందా మీకు? VCR అని ఉండి దానికి క్యాసెట్లు ఉండేవి కదా. ఆ క్యాసెట్లో డేవిడ్ అండ్ గొలియాత్, శాంసన్ అండ్ ఇలాంటి మూవీస్ ఉంటే, ఆ శాంసన్ ఇదే సింహాన్ని ఆ చీల్తా ఉంటే నేను కూడా చీల్చేసిన ఫీలింగ్లో ఉండేవాడిని అనమాట. నేను సింహం వస్తే చీల్చేస్తానన్న ఫీలింగ్లో ఉండేవాడిని అనమాట. అంటే చిన్నలో ఎంత ఉండేవాడిని, 3 అడుగులు కూడా ఉండేవాడిని కాదనమాట. మనకేమో ఫీలింగ్ అనమాట, చేసేయగలను, ఏం చేసేయగలను. గర్విష్ఠులకు ఉండే లక్షణం అది ఏంటంటే, నేను ఏదన్నా చేసేయగలను. పేతురు అలాగే కక్కాడు ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చి. ప్రభు సింపుల్గా అంటాడు, ఈ రాత్ర నన్ను పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు, గొర్రెలు కాపరిని ఎప్పుడైతే పట్టుకుంటారో గొర్రెలు చెదిరిపోయినట్టుగా మీరు అందరూ కూడా చెదిరిపోతారు. వెంటనే ఒక మాట నేస్తాడండి, ప్రభువా వీళ్ళందరూ అభ్యంతరపడినా సరే, వీళ్ళందరూ వదిలేసిన కాదు, నేను మాత్రం వదలను, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేసావు, నువ్వు అది అని చెప్పి ప్రభుతో అంటాడు. ఎవరితో అంటాడు? మళ్ళీ ప్రభుత్వం. అంటే ఏంటి, నేను చాలా బలవంతుడే, నా భక్తి సంగతి నీకు ఇంకా తెలియదు, అసలు చూపిస్తాను చూడు అన్నట్టుగా చాలా గర్వించేస్తున్నాడు అన్నమాట. సరే ప్రభు అన్నాడు. దెబ్బకి ఏం జరిగింది?
ప్రభుని ఇలా పట్టుకున్నాడు, ఈ కోపం వచ్చింది ముందు, అంతే కత్తి తీసాడు, చెవు నరికేశాడు ఫస్ట్. అసలు నిజానికి ఆ చెవు కానీ ప్రభు అతికించకపోయింది పరిస్థితి ఏమవును, ప్రభుతో పాటు ఈయన చేసేద్దరు పక్కన సిలువ కదండి. అంత చిక్కులో పడిపోయాడు. ప్రభు వెంటనే చెవును అతికించాడు, అదొకటి. తర్వాత ఎప్పుడైతే ఆ చిన్నపిల్ల వచ్చి నువ్వు కూడా ప్రభుతో ఉన్న వ్యక్తివే కదా అంటే, ఈయనెవడో నాకు అసలు తెలియదు, ఈయన సంబంధం లేదు అసలు అదేదని చెప్పి 3 సార్లు బొంకుతాడు అనమాట. మొత్తం ఇవన్నీ చూసిన తర్వాత సిగ్గుపడిపోతాడు అనమాట. సిగ్గుపడిపోయి మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోతాడు. చేపలు పట్టడానికి వెళ్ళిపోయి ఇంకెద్దరే బాబు నాకు యేసు ప్రభు ఆయన పరిచయం చేయడం, ఆయన శిష్యుడిగా ఉండడం మనకు వద్దు, మన బాధ్యతనికి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభు మళ్ళీ ఆయన దగ్గరికి వస్తాడు. అతను ఎంత బలహీనుడో ఒకసారి తనకి చూపిస్తాడనమాట. అంటే ఎలాగంటే, పేతురు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, ఓకే, నువ్వు బతకగలవు అనుకుంటున్నావా అని చెప్పి అతను ఎంత బలహీనుడో ఎలా అర్థం చేయించాడు తెలుసా. వీళ్ళేమో చేపలు పట్టడానికి వెళ్ళారు, రాత్రంతా చేపలు పట్టినా సరే ఒక రొయ్యి కూడా పడలేదండి. చేపలు చిన్న చేప ఏంటి, నెత్తళ్ళు, కనీసం అవి కూడా పడలే, పెద్ద పరికలు ఏమంటారు కదా, ఏవి పడలే మొత్తానికి. ప్రభు పిల్లలారా ఏమైనా ఉన్నాయా అంటే, మేము కష్టపడ్డాం కానీ ఏవి ఒక్కడు కూడా పడలేదండి. అప్పటికి యేసుప్రభుని గుర్తుపట్టలేదట. ఎవరో అనుకుంటున్నారు. ఆ పని చేయండి, కుడి పక్కన వేయండి అని అన్నాడు అనమాట. ఏమన్నాడు ప్రభు, కుడి పక్కన వేయండి అంటే, ఆయన ఎందుకో చెప్పాడని చెప్పి వీళ్ళు వేసినప్పుడు ఏమైంది, 153 పెద్ద చేపలు ఒక్కసారి పడేటప్పటికి మనప్పుడు బొలు పెలిగింది. ఎవరు, పేతురు. అయ్యో బాబాయ్ ప్రభు ఎవరో కాదు అని చెప్పి ప్రభు అని చెప్పి ఉన్న పాలంగా, అప్పటికి బట్టలు సరిగ్గా లేవట. ఎందుకంటే చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు సూట్ వేసుకుని వెళ్తారా, మొత్తం ఏదో గోచి పెట్టుకుని వెళ్ళాడు. వెంటనే బట్టలు వేసుకొని నీటిలో దూకేసి పరుగు గట్టే ఈదుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చేసాడు. అక్కడ ప్రభు తనకు నేర్పించింది ఏంటి చెప్పండి. చేపలు పట్టడం ఆయన వృత్తి, ఆయన జాబ్ ఏంటి, చేపలు పట్టడం. నేను హెల్ప్ చేయకుండా నీ ఉద్యోగం కూడా నువ్వు చేసుకోలేవు, అంత బలహీనుడు గుర్తుపెట్టుకుంటున్నాడు. ఫస్ట్ నీ చేపలు నువ్వు పట్టాలి, నీ వలతో నీ చేపలు పట్టాలన్నా కూడా నేను ఒప్పుకోలే. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నన్ను వదిలేసి, నేను లేకుండా నువ్వు తేగవే, ద్రాక్షవలి నేను. మీకు ఇంకో విషయం చెప్పనా, పేతురు ఇందాక అన్నాడు కదా, నేను అలా చేయగలను ఇలా చేస్తాను, నేను మాత్రం అభ్యంతరపడిన ఎప్పుడన్నాడు తెలుసా, ఆ ముందు ఈ వర్తమానం చెప్పాడు ప్రభు. ఏది, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నాకు వేరుగుండి మీరు ఏమీ చేయలేరు అన్న వర్తమానం విన్నాడు. తన తర్వాత ఈ మాట అంటున్నాడు అనమాట, నా సంగతి నీకు తెలియదని. ఇప్పుడు ఒప్పుకోవాల్సింది ఏంటి, నీకు వేరుగుండ నేనేమీ చేయలేను నాయన, నా వల కూడా నేను వేసుకోవాలంటే, నా చిన్నప్పటి నుంచి చేసే పనిని నేను చేసుకోవాలి, బతకాలంటే కూడా నీ సహాయం లేకుండా నేనేమీ చేయలేను. ఇంకోటి తెలుసా అండి, మనకు ఒక్కసారి నాకు ఆ పని వచ్చు, నేను ఈ పని వచ్చు, నేను ఇది చేసేయగలను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, లేకపోతే నేను పెద్ద డాక్టర్ని, లేకపోతే ఇది చేయగలను అది చేయగలను. అరే ఆయన సెలవు లేకుండా నీ వృత్తి కూడా నువ్వు చేసుకోలేవు. నువ్వు కష్టపడి సంపాదించాలంటే కూడా నీకు జ్ఞానం ఇచ్చి నీ పని నువ్వు చేసుకునేటట్టు చేయగలిసిందే ఎవరో తెలుసా, దేవుడు. పేతురుకు నేర్పిస్తాడనమాట. నీ వల వేసి నువ్వు చేప పట్టలేవు నువ్వు, నేను ఒప్పుకోపోతే. మళ్ళీ ఇంకోటి తెలుసా, నువ్వు ఒడ్డుకు వచ్చారు, ప్రభు ఇంకోటి అడిగాడు, తినడానికి ఏమైనా ఉన్నాయా అని అన్నాడు. ఏం లేవు నాయన, మీకోసం వండాను పదండి అని చెప్పి ప్రభు వండాడంట. ఏంటి, చేపలు రొట్టెల్ని రెడీగా చేసి పెట్టాడట. పెట్టి దాన్ని కూర్చోండి నాన్న తిందాం అని చెప్పి మొత్తం ఆయన ప్రభు వంట చేస్తే బాగుంటుంది కదా, ఆయన వంట పెడుతుంటే వాళ్ళు అక్కడ ఏం నేర్పిస్తాడు తెలుసా ప్రభు, నిన్ను పోషించేది కూడా ఎవరో తెలుసా, నేనే. నీ పని నువ్వు చేసుకోవాలంటే నేను సహాయం చేయాలి, నీకు పోషించేది కూడా నేను. అంత బలహీనుడు నువ్వు, నాకు వేరుగుండి నువ్వేమీ చేస్తా. అప్పుడు పేతురు ఒప్పుకుంటాడండి ఆ విషయం. ఎలా తెలుసా, ప్రభు 3 ప్రశ్నలు వేస్తాడు. పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తావు. 3వసారి అడిగేటప్పటికి వ్యసనపడి ఒకడు అంటాడు, నీకు తెలిసిన ఆయన అంటాడు. అంటే అర్థమేంటో తెలుసా, నేను ఎంత బలహీనున్నో నీకు తెలిసిన ఆయన. ఒప్పేసుకుంటున్నాను, ఏదేదో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాను, నీకోసం అత్యాత్మ ఇచ్చేసాను, ఏమీ చేయలేదు, నేను ఐఎమ్ వెరీ వీక్. అదే కావాలి నాకు. దీనత్వం అంటే ఏంటో తెలుసా, నేను బలహీనున్నని ఒప్పుకోవడమే. సో ఆ రీతిగా గర్విష్ఠైన పేతుని దేవుడు ఏం చేశాడు, బలహీనుడిగా చేసి, ఇప్పుడు వెళ్ళు నా గొర్రెలను మేపు కాయు. నేను ఇందాక చెప్పాను కదా, భక్తి సేవ. భక్తి అంటే ఏంటి, దేవుడు మనలో తీసుకొచ్చే మార్పు. అలా తీసుకొచ్చిన తర్వాతే మన ద్వారా ఏం చేస్తాడు, సేవ చేయించు, మన ద్వారా ఆయన చేయించుకునే పని. సో 3 విషయాలు చెప్పేసి ఇంకో 2 విషయాలు క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. ఒక్కసారి త్వరగా చూద్దాం. ఇంకే గర్వం అంటే దీనత్వం అంటే ఏంటంటే, దేవుడు హెచ్చించే వరకు ఎదురు చూచేవారే దీనులు. చెప్పండి, దేవుడు హెచ్చించే వరకు
ఎదురు చూచేవారే దీనులు. ఇప్పటివరకు దీనులు అంటే ఎవరని చెప్పాను? 3 విషయాలు చెప్పాను. ఏంటండి? కమాన్. అధికారం కింద వచ్చిన వాళ్ళు దీనులండి. అయోగ్యతను గుర్తించిన వారు దీనులండి. వారు బలహీనలను గుర్తించిన వారు దీనులండి. 4వది, దేవుడు హెచ్చించే వరకు ఎదురు చూసేవారు, వెయిట్ చేసేవారు దీనులండి. మన జీవితంలో దేవుడు పెళ్లి చేస్తానంటాడు, ఎందుకంటే ఏకాంగులను సంసారం చేసేది ఎవరు? దేవుడు. ఉద్యోగం ఇస్తానంటాడు, పోషించేది ఎవరు? ఆయన. ప్రతిది కూడా చేస్తాడు ఆయన. ఆయన ఇచ్చే వరకు ఓపికతో కనిపెట్టిన వాడు ఎవరో తెలుసా? దీన్ని. బైబిల్లో చాలామంది త్వరపడి నష్టపోయిన వాళ్ళు బోడుమంది ఉన్నారు. త్వరపడడం అంటే ఏంటి అర్థం? దేవుడు ఇచ్చే వరకు కూడా వాళ్ళు వెయిట్ చేయకుండా త్వరపడిపోయి నష్టపోయేవాళ్ళు. అంతే కదండి. దేవుడు పెళ్లి చేస్తారు, కంగారు పడి మనం స్పీడ్ ఎక్కిపోయాం అనుకోండి, ఆయన ఇచ్చే మేలు మనము పోగొట్టుకుంటాం. అలాగే దేవుడు మంచి అంటే ఊహించని అద్భుత కార్యాలు చేస్తాడు, కానీ ఆయన ఇచ్చే వరకు కూడా ఓపికతో సహనంతో ఏం చేయాలి? మనం వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఎదురు చూడడం అంటే ఏంటంటే, దేవా నువ్వు ఎప్పుడు ఇస్తావో అప్పుడే నాయన నేను వెయిట్ చేస్తాను సంతోషంతో. కొలసీలు అంటాడు, ఆనందంతో కూడిన ఓర్పు ఉండాలట. ఎలాంటి ఓర్పు అది? అసలు ఓర్చుకోవడమే మనకు చిరాకు. అలా కానీ ప్రభు ఏమంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఆనందంతో కూడిన ఓర్పు అంటే దేవుడు చేస్తాడు, ఆయన టైంలో ఖచ్చితంగా చేస్తాడు. ఆనందంతో కూడిన, విశ్వాసంతో కూడిన ఓర్పు అన్నమాట. బైబిల్లో ఎవరన్నా అలా నష్టపోయిన వాళ్ళు, కంగారు పడి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చెప్పగలరా మీరు? సౌలు సమయాలు వచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా త్వరపడిపోయాడు. దేవుడు సమయంలో అప్పుడు పంపించి, అదేంటిది నేను బలి అర్పించకుండా నువ్వెందుకు స్పీడ్ ఎక్కిపోయావు నువ్వు అని చెప్పి దేవుడు చూశాడు, నీ రాజ్యాన్ని దగ్గర నుంచి తీసేస్తున్నాడు అన్నాడు. సౌలు అక్కడ కంగారు పడ్డాడు. ఇంకా కంగారు పడిన వాళ్ళు, త్వరపడిపోయి నష్టపోయిన వాళ్ళు చెప్పలేరా? నాకు గుర్తొచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఎవరంటే, అంటే ఈ మధ్య నాకు కొన్ని జీవితాలు ధ్యానించాం కాబట్టి నాకు గుర్తొచ్చింది. యాకోబు ఒకడు. యాకోబుకి దేవుడు చిన్నప్పుడే ఒకటి చెప్పాడు, అంటే పెద్దవాడు చిన్నవాడికి చెప్పండి దాసుడుగా ఉంటాడు. అంటే యాకోబే ఉన్నతంగా ఉంటాడని దేవుడు చిన్నప్పుడే చెప్పాడు. కానీ యాకోబు కంగారు పడ్డాడు. ఏ రీతిగా? జ్యేష్ఠత్వాన్ని మోసం చేసి సంపాదించుకోవడం కంగారు పడ్డాడు అనమాట. ఏం జరిగింది తెలుసా? 20 సంవత్సరాలు వెట్టి చాకరీ చేశాడు లాబాన్ దగ్గర. సో ఆ రీతిగా నష్టపోయాడు. ఇంకా చాలా జీవితాలు ఉన్నాయి, అయితే సమయం లేదు కాబట్టి. కానీ ఎవరు అయితే అబ్రహాము కంగారు పడలే, వెయిట్ చేశాడు. ఒక దగ్గర కంగారు పడ్డాడు. హాగర్ విషయంలో ఏం చేశాడు? కంగారు పడ్డాడు. దేవుడు ఇస్తానన్నాడు, వెయిట్ చేయాలి. కానీ ఏం చేశాడు? హాగర్ని పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. తర్వాత చాలా నష్టపోయాడు. ఏమండి, కంగారు పడితే అది గర్విష్ఠ లక్షణం. దీనిలో ఏం చేస్తారు? దేవుడిచ్చే వరకు కనిపెడతారు. కీర్తన 123 అంటాడు అనమాట, దాసుడు తన యజమానుడి చేతి తట్టును, దాసురాలు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు నేను యెహోవా కరుణించు వరకు నేను నా కనులు ఆయన తట్టు చూస్తాను. సో దేవుడు కరుణించే వరకు మనం ఏం చేయాలట? ఆయన కోసం వెయిట్ చేయాలి. దీనిలో ఏం చేస్తారండి? ఆయన ఇచ్చే వరకు ఓపికతో కనిపెడతాడు. దేవుడు చేస్తాడండి మేలు, ఖచ్చితంగా చేస్తాడు, అద్భుత కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. అయితే ఓపికతో మనం కనిపెడతాం, త్వరపడద్దు, కంగారు పడద్దు. ఆఖరిగా దీనులు దేవుని అధికారం కిందకి రావడమే కాదు, దేవుడు వారి పైన పెట్టిన అధికారాన్ని కూడా ఏం చేస్తారు? లోబడతారు. గర్విష్ఠులు లోబడరు. వారి పైన అధికారం. ఫర్ ఎగ్జాంపుల్, కుటుంబంలో ఒక ఫ్యామిలీలో హెడ్గా పెట్టింది ఎవరిని? ఒక ఫ్యామిలీలో తండ్రి లేదా భర్తను దేవుడు శిరస్సుగా పెట్టాడు. కాబట్టి కుటుంబం అంతా ఏం చేయాలి? ఆ శిరస్సుకు లోబడాలి. సంఘంలో లీడర్గా పెట్టేది సేవకుడు. సేవకుడికి ఏం చేయాలి? లోబడాలి. అలాగే అధికారానికి లోబడాలి. సో దేవుడు పెట్టిన అధికారానికి లోబడిన వారు దీనులు. సరే, ఇక్కడికి మనం ఆపుదాము. ఇవాళ ఒక 2 ముఖ్యమైన ప్రశ్నలకు మనం జవాబు చూసాం. మొదటిది ఏం చూసాం? గర్వం వల్ల వచ్చే నష్టాలేంటి, దీనత వల్ల కలిగే మేళ్ళేంటో చూసాం. రెండో ప్రశ్న కూడా చూసాం, ఏంటి? దీనులకుండే అసలు దీనత్వం అంటే ఏంటన్న దాని గురించి ఒక 5 శ్రేష్టమైన విషయాలు మనము చూసాం. మనం బళ్ళకి వెళ్ళక ముందు ఈ మాటలని మనం నెమరు వేసుకుంటూ
మనం సరి చేసుకుంటూ బలలో పాలు పొందాం. దయచేసి మోకరించండి. పరిశుద్ధ గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ యేసయ్య నీకు స్తోత్రాలు.